ఒకటి ఏందంటే గైస్ మనకి ఈ తాంత్రిక్ ట్రెడిషన్‌లా బలులనేటివి జరుగుతుండే అనమాట. అండ్ అట్లనే త్రేతాయుగం, ద్వాపరయుగం టైంలో కొన్ని యాగాలు ఉంటుండే అనమాట. కొన్ని హోమాలు అవి జేసినప్పుడు బలులనేటివి ఇస్తుండే అనమాట. మనకి అశ్వమేధ యాగం గాని, లేకపోతే గోమేధ యాగము ఇట్లాంటి కొన్ని యాగాలకి బలులనేటివి ఇస్తుండే. కాకపోతే ఇట్లా ఎవరైనా బలి ఇస్తున్నారు అంటే ఒక గురువుని దగ్గర పెట్టుకొని ప్రాపర్ గైడెన్స్ తోటి దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో, అవి మెయింటైన్ జేసి గురువు గైడెన్స్ లేనిదే అసలు ఎవ్వరు బలులనేటివి ఇయ్యకపోతుండే. అండ్ ఇంకొకటేందంటే ఇవి రాజులు మాత్రం జేస్తుండే అనమాట. క్షత్రియులు ఉన్న వాళ్ళు మాత్రం బలులిస్తుండే. అది గూడా ఎవరైతే ఇప్పుడు ఒక యానిమల్‌ని బలిస్తుర్రో వాళ్ళు ఏం జేస్తారంటే దానికి ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఒక నెక్స్ట్ బర్త్ ఇస్తుండే అనమాట. నెక్స్ట్ బర్త్ అన్న ఇస్తుండే, లేకపోతే దానికి లిబరేషన్ ఇస్తుండే, మోక్షాన్ని ప్రసాదించేస్తుండే. సో, అట్లాంటి కేపబిలిటీ ఉన్న పర్సన్ మాత్రమే బలి ఇస్తుండే ఆ కాలంలల్ల. బట్ వ్యాస మహర్షి ఏం చేసిండంటే కలియుగానికొచ్చేసరికి మాత్రము దీన్ని నిషేధించేసిండు కంప్లీట్‌లీ. సో, కలియుగానికి మాత్రం అసలు బలులనేటివి ఇయ్యొద్దనమాట. సో, మనకి వేదాలల్ల ఇది మెన్షన్ చేసి ఉంది. ఇంకొకటి శ్రీ విద్యా సాంప్రదాయంలో ఏముందంటే, ఒక నల్ల పిల్లిని బలివ్వండి, ఒక దున్నపోతుని బలివ్వండి, ఒక మేకపోతుని బలివ్వండి అని చెప్పేసి ఉంది. అంటే దాన్ని సింబాలిక్‌గా చెప్పిరనమాట. అంటే నల్ల పిల్లిని దొంగ బుద్ధికి సంకేతంగా చెప్పిర్రు. నీలో ఉన్న దొంగ బుద్ధి ఇడిచిపెట్టేసేయి అమ్మవారి దగ్గర అని చెప్పేసి. అండ్ ఇంకొకటి దున్నపోతునేమో పిరికితనానికి ఇచ్చినారనమాట. పిరికితనాన్ని ఇడిచిపెట్టేసేయి అమ్మవారి దగ్గర. ఈ శరీరం నేను కాదు, మైండ్ నేను కాదు, ఒకరోజు ఈ శరీరాన్ని ఇడిచిపెట్టేసేస్తా అన్నది దృష్టిలో పెట్టుకొని ఆ చావు భయాన్ని ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడే మోక్షాన్ని పొందగలుగుతారు మనిషి. సో, ఆ పిరికితనాన్ని అమ్మవారి దగ్గర ఇడిచిపెట్టేసేయి అని చెప్పినారు. ఇంకొకటేంది గొర్రెపోతేమో మూర్ఖత్వానికి బలనమాట. ఆ మూర్ఖత్వాన్ని అమ్మవారి దగ్గర ఇడిచిపెట్టేసేయి అని చెప్పిర్రు. సో, ఇది కొంచెం రాంగ్‌గా పోర్ట్రేట్ అయ్యి, ఇది అట్లా డైరెక్ట్ వాటినే బలి ఇచ్చుకుంటా వచ్చినారనమాట. సో, మీరు పురాణాలు మొత్తం చెక్ చేసినా మీకు ఇంతే కనబడతది. ఇంకెక్కడ ఏం మెన్షన్ చేసి లేదు బలిల గురించి. సో, ఇంకొకటేందంటే ట్రైబల్స్ వాళ్ళ కల్చర్ నుంచి చూసుకుంటే వాళ్ళు అడవిలో ఉండేటోళ్ళు, వేటాడి మాంసం తినేటోళ్ళు. మాకేదైతే ఉందో అదే మీకు పెడుతున్నామమ్మా అని చెప్పేసి అట్లా వాళ్ళు అట్లా పెట్టుకుంటూ వచ్చినారు గానీ, ఖచ్చితంగా ఇయ్యాలని ఏం గాదది. సో, నేను అసలు ఈ బలియడం అన్న దాని మీదనే ఇంత స్టాండ్ తీసుకొని ఎందుకు చెప్తున్నా ఇంతగనం అంటే, ఇప్పుడు పబ్లిక్‌లో అందరికి అసలు ఎట్లా పడిపోయిందంటే, ఇది ఖచ్చితంగా చెయ్యాలి. చేయకపోతే మనకేమన్నా చెడు జరుగుతదేమో అన్న భయాలెక్కువున్నాయి చాలా మందికసలు. ఇట్లాంటి భయంతోటి ఇప్పుడు నవరాత్రులు రాగానే, దసరా రాగానే బోనాలకి అసలు పని గట్టుకొని పోయి కొయ్యడము, బలులియ్యడము, కోళ్ళను కొయ్యాలి, మేకను కొయ్యాలి అన్నట్టు ఇట్లా తయారైపోయారు పబ్లికు. సో, దీనివల్ల అంటే ఈ టైంలలో ఏమైతుందంటే చాలా లార్జ్ స్కేల్‌లా బలులు జరుగుతున్నాయి గదా! సో, అసలు ఎందుకు ఇంతగనం ఇదంతా చాలా తప్పు నడుస్తుంది గదా సొసైటీల. మొత్తం నాన్ వెజ్ బంద్ చేయమని నేను చెప్తలే. మా ఫ్రెండ్ గాడు మొన్న మెసేజ్ పెట్టిండు. మామ నాన్ వెజ్ బంద్ చేయమంటే ఎట్లారా అంటే, అరే నాయనా నేను నాన్ వెజ్ బంద్ చేయమని చెప్తలేనురా. కనీసం ఇట్లా బలిలను ఆపితే కొంతవరకైనా తగ్గుతది గదా! ఇంత లార్జ్‌గా స్ప్రెడ్ అయిపోయింది ఇది. ఇట్లా బలిలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలులియడం తక్కువ చేస్తే కొంచెం వరకైనా తక్కువ చేయొచ్చు అని చెప్పి, ఫస్ట్ ఈ బలులైతే ఇచ్చుడు ఆపండి అసలు అని చెప్పేసి చెప్తున్నా నేను. సో, ఇది ఫస్ట్ అసలు నన్ను పక్కకు పెట్టేశారు. అసలు నేనసలు గొప్ప గొప్పోళ్ళు చెప్పిర్రసలు ఇదంతా. నేను చాలా చిన్న చిత్క నేనసలు. సో, మీరు ఆ జగద్గురు ఆదిశంకరాచార్యుల దగ్గర నుంచి ఇప్పుడు మీరు రోజు చూస్తున్న చాగంటి గరికపాటి వాళ్ళ దాకా గూడా ఎంతోమంది చెప్పుకుంటూ వస్తుర్రసలు. జగద్గురు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, సద్గురు, చాగంటి గారు, కోటేశ్వరరావు గారు అసలు ఎంతోమంది అందరూ చెప్పుకుంటూ వస్తుర్రు. ఇంతమంది ఎందుకు చెప్తున్నారు? ఇది రాంగ్ అనే చెప్తున్నారు కదా! రామకృష్ణ పరమహంస ఆయన డైలీ కాళీమాతకి పూజించేటోడు. ఆయన ఎప్పుడు ఏ బలులు ఇయ్యలే ఆయన. ఇంతమంది చెప్పుకుంటూ వస్తుర్రు. నాదేముంది చెప్పండి? ఇప్పుడు ఈ కలియుగంలో బలి ఇయ్యడం అన్నది పెద్ద పాపం కిందనే లెక్క అయితది. ఇది నేను చెప్తలేను. మేము శ్రీమద్ భాగవతంలా, దేవి భాగవతంలా, గరుడ పురాణంలా, వరాహ పురాణంలా, భగవద్గీతలా, మహాభారతంలా, శ్రీ విద్యా సాంప్రదాయంలా అన్నిట్లో మెన్షనే ఉంది. ఇది నేను చెప్పేది కాదిది. ఎంతోమంది గురువులు చెప్పుకుంటూ వస్తుర్రు. మన పురాణాలలో ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను ముందే ఏవైతే చెప్పినో వేదాస్‌లల్లా, పురాణాలల్లా అది మాత్రమే ఉంది. అది గూడా కలియుగానికి మాత్రమే ఎండ్ చేసేసినారు. కలియుగానికి నిషేధము. వ్యాస మహర్షికి తెలుసు. కలియుగానికొచ్చేసరికి అసలు అప్పటి మంత్రాలు లేవు. అప్పుడున్నంత గురువులు లేరు. అసలు అశ్వమేధ యాగాలు, గోమేధ యాగాలు ఎందుకు చేస్తారు చెప్పండి అసలు? అయినా క్షత్రియులు ఇప్పుడు ఆ పాలన ఉందా? క్షత్రియుల పాలన? ఎందుకసలు మనకి బలులన్నీ అసలు చెప్పండి? అసలు మనం ఏందంటే మనం ముందోళ్ళు అదే చేసినారు గదా! మనం గూడా చేస్తున్నాం. అంతకు ముందోళ్ళు చేసిర్రు గదా! అదే చేస్తున్నామని ఇది ఇట్లనే కంటిన్యూ అయ్యుకుంటూ వస్తుంది గానీ, అసలు నిజంగా మన దాంట్లో అసలు ఇట్లుందా అన్నది మాత్రం ఎవ్వరికీ తెలవదు.
ఆ కాలంలో ఉన్నప్పుడు మరి ఈ కాలంలో మెయింటైన్ చేయొద్దా అంటే మెయింటైన్ చేయొద్దు. యుగాలను బట్టి ధర్మం మారుతుంటది. మీరు మహాభారతంలా అరణ్య పర్వంలా భీమునికి హనుమంతుడు కనబడ్డప్పుడు హనుమంతుడు చెప్తాడు భీమునికి, యుగాన్ని బట్టి ధర్మమే మారిపోతుంది అని అంటే, యుగానికి ధర్మం మారిపోతుందా, ఏదో ఒకసారి ధర్మాలు నాకు చెప్పండి అని చెప్పేసి భీముడు అడుగుతాడు. మరి ఆంజనేయుడే చెప్పాడు కదా, అది ధర్మాలు మారిపోతున్నాయి అని చెప్పేసి, దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు ఇది మారిందంటే. సో ఇదే గైస్ ఫైనల్లీ సో ఇదే లాస్ట్ వీడియో. దీని గురించి మళ్ళీ నేను వీడియోస్ అయితే ఏం పెట్టాను. నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేయదలుచుకోలేదు. సో ఇంత చెప్పిన తర్వాత కూడా లేదు మేము అదే ఫాలో అవుతాము అని అంటే అది మీ ఇష్టం. ఇంకా ఎక్కువ నేను ఏం చెప్పలేను. రైట్, బాయ్.